ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राजन्दारयताम् ध्रुवन्ते राजा वरुणः ध्रुवं देवो बृहस्पतिः फोटोలు ఇంపార్టెంట్ रे फ्लाश दिंपू ఓకేనా ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడే అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. రామ్ కసితో అతని ఏంటి, అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసితో, ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. మీ అందరి విషెస్ మాకుంటాయని మా ఈ ఫస్ట్ ప్రొడక్షన్ వెరీ సక్సెస్ఫుల్గా మేము రిలీజ్ చేస్తామని అండ్ వీ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్తో స్టార్ట్ అయింది మా ప్రోగ్రామ్. లోకేశ్వరి గారు, పునందేశ్వరి గారు అండ్ భువనేశ్వరి గారు ఇలా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ. అండ్ వి కమ్ అప్ విత్ ఎ గుడ్ ఫిలిం. మా ఆడియన్స్ అందరికీ ఒక మంచి ఫిలిం ఇచ్చి అండ్ మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వేయబోయే మొదటి అడుగుకి మా తాతలు, మా అమ్మమ్మలు, మా బాబాయిలు, నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి వచ్చి మంచి మనసుతో పూజ చేశారు మా నాన్నమ్మ నందమూరి లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. అలాగే ఈ ముహూర్తం షాట్కి డైరెక్షన్ చేసిన మా అమ్మమ్మ లోకేశ్వరి గారికి, కెమెరా ఆన్ చేసిన మా అమ్మమ్మ పురంధేశ్వరి గారికి, క్లాప్ కొట్టిన మా అమ్మమ్మ భువనేశ్వరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ముహూర్తం షాట్కి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన మా తాత నందమూరి మోహన్ కృష్ణ గారికి, స్క్రిప్ట్ అందించిన మా అత్త సుహాసిని గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన 4వ తరానికి చెందిన, మళ్ళీ ఆయన పేరుతో 3 అక్షరాలతో, ఆ పవర్ఫుల్ 3 అక్షరాలతో ఆయన మనవడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి, అలా కనపడిన ఆ అబ్బాయి నా కళ్ళలో పడతాం. ఆ కళ్ళలో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం, షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం, నేను అనుకోవటం, అది జరగటం, అది కూడా ఆయన యొక్క, మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, అద్వితీయమైన మరుపురాని ఒక ఘట్టం అన్నమాట. ఒక గొప్ప మరుపురాని ఘట్టం. ఇందులో మన తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేసే ఒక కార్యక్రమం కలిసి రావటం కూడా, ఇదంతా కూడా నాకు ఒక అదృష్టం కింద భావిస్తున్నాను నేను. తను కూడా కూచిపూడి డాన్సరు, మంచి అమ్మాయి. సో ఈ కార్యక్రమం మళ్ళీ ఒక మరుపురాని ఘట్టం కింద ఫీల్ అవుతున్నాను. మంచి కథ తయారు చేసి కష్టపడి, నా సాయశక్తులా కష్టపడి మంచి కథను తయారు చేశాను. ఆ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీళ్ళందరితో కూడా మంచిగా కోచింగ్ ఇచ్చాను. మీరు రండి, మా కష్టాన్ని చూడండి, ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.